హలో ఫ్రెండ్స్, ఇవాళ ఛాలెంజ్ కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూసేయండి వచ్చేయండి. దీనికోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. ఆయిల్ అయితే సూపర్గా వేడైంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై కానిద్దాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక చికెన్ వేసేసుకోవాలి. వేసిన చికెన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో అంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనిద్దాము ఆయిల్లో మంచిగా చికెన్ని. చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మరి చికెన్తో ఏం తింటున్నాము? వేడి వేడి పూరి, ఇంకా దోశ, ఇంకా చపాతీ. ఇవన్నీ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను ఫస్ట్. ఆ తర్వాత చికెన్ కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఆయిల్లో ఉడికింది. మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. ఉప్పు తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ. అయినా ఎక్కువ తినొద్దు, ఉప్పు తక్కువ చేయండి ఎవరైనా ఎక్కువ తింటే. ఇప్పుడు కారం కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు చెప్పవసరం లేదు, మేమైతే ఎక్కువే తింటాము. ఉప్పు కాదండి కారం తగ్గించండి అంటారా మమ్మల్ని? ఎలా అలవాటైతే అలా కదా ఫ్రెండ్స్, మధ్యలో మారాలంటే అవ్వదు కదా. వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోండి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు ఉడికి మంచిగా చికెన్ గ్రేవీ లాగా వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించాను మంచిగా. చూడండి మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసిద్దాం. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. చూడండి నాకు ఇంత సరిపోతుంది. నేను ఒక 1 glass పోసాను. ఇప్పుడు ఈ వాటర్లో కూడా దీన్ని ఉడకనిద్దాం మంచిగా. చికెన్ గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. చికెన్ ఉడికింది. ఈ టైంలో సాల్ట్ ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసేయాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. నా కుకింగ్ స్టైల్, నా కుకింగ్ పద్ధతి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయిపోగానే వెంటనే మళ్ళీ ఛాలెంజ్ ఉంటుంది ఇందులోనే. మీకు తెలుసుగా ఫ్రెండ్స్, ఛాలెంజ్ ఇంకా కుకింగ్ ఒక దాంట్లోనే వచ్చేస్తాయి. అది కూడా కంటిన్యూగా చూడండి.
ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాం. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ చికెన్ ఐటమ్స్ పూరి విత్ చికెన్, దోశ విత్ చికెన్, రోటీ విత్ చికెన్, పరోటా విత్ చికెన్ అన్నీ ఏమంటారు రొట్టెలు దోశలు ఇవే తింటున్నాము. మన సబ్స్క్రైబర్స్ కోరారు, వారి కోసమే ఈ ఛాలెంజ్. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చికెన్ కుకింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంది. ఫస్టే వీడియో వస్తుంది, ఆ తర్వాత ఛాలెంజ్ వస్తుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పనిష్మెంట్ ఉంటుంది, కామెంట్ చదవడం ఉంటుంది, అందుకోసమని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 2 ఓకే 3 ఫస్ట్ ఏది స్టార్ట్ అనలేదేమో. స్టార్ట్ అనవా? 3 అన్నా కదా. సరే, ఏం చేద్దాం ఫస్ట్? ఎవరిష్టం వాళ్ళది. 1 2 3 స్టార్ట్. నేను ఫస్ట్ ఆనియన్, ఫస్ట్ దోశ. ఓకే, చాలా గట్టిగా ఉంటుంది కదా. ఓ మై గాడ్, వేడి వేడి వేసుకున్నాం ఫ్రెండ్స్, కానీ చల్లగా అయిపోయినాయి. ఇంత చల్లగా అయిపోయాయి, లైక్ గడ్డ అయిపోయింది కదమ్మా. మూచుకోవడం కూడా రావట్లేదు మనకు. చికెన్ వేడి ఉంది, మొత్తం ఆయిల్ వస్తుంది దానికి కదా. రోటీకి అయితే మంచిగా వస్తుంది షర్వా. బాగానే ఉంది కమ్మా. బాగుంది. చికెన్ నాకైతే పూరీలకి రోటీలకి చాలా ఇష్టం. పరోటా తప్ప అన్నీ ఇంట్లోనే ఫ్రెండ్స్ చేసినాయి. పరోటా ఒకటి బయట నుంచి తెప్పించా. పూరి స్టార్ట్ అయిపోయింది. దోశ కొంచెం గట్టిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే నమ్మడం కష్టమవుతుంది. మేము ప్లేటింగ్ చేసి అన్నీ రెడీ చేసే వరకు చల్లగా అయిపోయినాయి. ప్రతిసారి అంటే మంచిగా వేడి వేడి చేద్దామంటే అయిపోతుంది చల్లగా. చిన్నగా మా వాటర్ తాగి మెల్లగా తిను. ఓకే, ఇప్పుడు ఓకే. మెల్లగా తినాలంట. నేను కూడా ఆపేసా. ఆపేసావా? దీపావళి అప్పుడు వచ్చేసింది. బామ్మలు కలుస్తున్నారు ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోకండి.
చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ కూడా స్పీడ్ బంద్ చేసింది. నేర్చుకోవాలి. నువ్వు కూడా పీసులు తినట్లే, తిన్నావా? అమ్మో, మమ్మీ తినేసిండు. వేసుకో. మా దగ్గర అయితే బాంబులు వెలుస్తున్నారు, ఎందుకో తెలియదు. మై గాడ్, ఇది ఎలా తినాలి ఇప్పుడు పరోటా? దీంతో పెద్ద టాస్కే మనకి. మొత్తం మంచిగా నానింది. భలే నానిందిగా. ఓ, నానింది కానీ నమ్మడం రావట్లేదు. అవును. పరోటా విత్ చికెన్. కదా మళ్ళీ ఎక్కువ.
నాకు పరోటా అంతా నచ్చదు ఫ్రెండ్స్, ఎందుకో. నచ్చుతుంది కానీ గట్టిగా ఉండేసరికి బాగు. నాకు రోటీ ఎక్కువ ఇష్టం, పరోటా ఏమో. ఓన్లీ పాలక్ పన్నీర్లో బాగుంటుంది కదా. మీకు చికెన్ నచ్చిందా? అసలు ఇదే నచ్చదు, ఇంకా చికెన్ ఉంది, పన్నీర్ ఉంది. మళ్ళీ బటర్ నాన్ ఇష్టం, నాన్లో ఎట్లయినా తింటా కానీ ఎందుకో పరోటా నచ్చదు. అయిపోయింది ఒకటి అప్పుడా? ఫాస్ట్ ఉన్నావు. మొత్తం నొప్పులు వస్తుంది. నమ్మి పోద్దా నీకు? ఓకే, కదలట్లే, అది నవ్వలేసరికి దవడలు వస్తున్నాయి. దవడలు నొప్పులు వస్తున్నాయి. నా పరోటా ఇష్టం లేదు కదా, అసలు తినదు కాదు. చికెన్ కాంబినేషన్ బాగాలేదు పరోటా. దేంట్లో బాగుంటుంది? పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా బాగుంటుంది. అసలే నచ్చేది కాబట్టి తినబుద్ది కావట్లేదు. అది కూడా ఆఫ్టర్నూన్ మీకు ఫుల్ ఉందా? కొంచెం తిన్నా. అది ఇంతే ఉంది. ఓ మై గాడ్, నాది ఇంతే ఉంది. ఆపేసి మాత్రం నేనే విన్నా. నాది ఇంతే ఉంది. దగ్గరగా వేసింది మొత్తం. అబ్బా జోక్ జోక్. ఓకే, అయితే నువ్వే విన్నావు. ఓకే, నువ్వే అవిన్నా. ఓ షిట్, నువ్వెన్నైతే నన్ను నాకైతే పరోటా తినబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్. అనేది కూడా అట్లనే ఉందంట. అదే గిందంతే చూడండి, కొంచెమే. మళ్ళీ ఇక తినబుద్దిగా ఏమంటారు, తినేంతే పెట్టుకోండి, ఎందుకు తింటాను అని కామెంట్ చేస్తారు. చేయకండి ఫ్రెండ్స్. కొంచెం ఏంటిదో చెప్పు. ఇది కూడా కొంచెమే ఉంది, కానీ నిన్న మాత్రం నీదో ఓడిపోయింది. ఎందుకంటే నాది మరీ కొంచెం, ఇది కొంచెం ఎక్కువ. కొంచెం ఏం కాదు, ఎక్కువే. నేను గెలిచినట్టు నీదో ఓడిపోయింది. పనిష్మెంట్ తీసుకునేది నీదు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కాలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడైతే కామెంట్ చదవాలి ఫస్ట్, తర్వాత పనిష్మెంట్ ఏందో చూద్దాం. కామెంట్ చదువుతున్నాను. లాస్ట్ వీడియోకి 1 అవర్లో వచ్చిన కామెంట్స్ అండి. ఫస్ట్ దివ్య తేజస్విని గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. ఎర్రబోలు కళ్యాణి గారు హాయ్, గుడ్ మార్నింగ్, నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ. అలాగే తర్వాత ఎస్కే అసిఫా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పరా, నేను పనిష్మెంట్ ఏమి ఇస్తావా అని ఆలోచిస్తాను. అదే అర్థమైంది, అదే గ్లాస్నే చూస్తుండు. గ్లాస్ ఉంది, ఏమి ఇస్తావా అని నేను మునిగిపోయాను అందులో ఆలోచించుకుంటా. తర్వాత అంజలి సంజయ్ గారు
గారెలు నాటుకోడి పులుసు ఛాలెంజ్ చేయండి అని అడిగారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఛాలెంజెస్ అన్నీ చేస్తాము. మేము కొన్ని ఆపుతున్నాం, ఎందుకంటే కంటిన్యూగా అవే అవుతున్నాయి అనేసి. మేము ఇప్పుడు లాస్ట్ ఎగ్స్ చేసామా, మళ్ళీ ఎగ్స్ వచ్చాయి, అంటే లాస్ట్ 2 వీడియోసే కదా అయిపోయినాయి, ఒక 4 వీడియోస్ తర్వాత చేద్దాము అని అట్లా ఆపుతున్నాం. కానీ ఒకరి చేసి ఒకరి చేయడం అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. మాకు అందరూ ఒకటే మన సబ్స్క్రైబర్స్, అలా ఏం లేదు. వెంటనే ఎందుకు అనేసి కొంచెం స్కిప్ చేస్తున్నాం అంతేగాని. బోర్ అయిపోతారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ చికెన్ తిని మళ్ళీ ఎల్లుండి చికెన్ తినాలి, బిర్యానీ అంటే ఇబ్బంది. బిర్యానీ అదే ఇప్పుడు ఇవాళ బిర్యానీ తిన్నాం, మళ్ళీ రేపు బిర్యానీ అట్లా ఉండదు కదా. అందుకనేసి చికెన్ తిని మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమంటే చేస్తాం కంపల్సరీ. అందుకోసం అనేసి కొంచెం ఆపుతున్నాం, కానీ ఇంకా చెయ్యము అని ఏమీ లేదు. అసలు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకండి. ఎన్ని రోజులైనా చేస్తాము. సిఎస్ లవ్ బర్డ్స్ గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గుడ్ నైట్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ చెప్పాం. గుడ్ నైటా గుడ్ మార్నింగ్ మేము ఎప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం చెప్పాం. అందుకే అన్నా కదా, గుడ్ నైటా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ అంతే. పడిగిన కిల్రాజ్ గారు హాయ్, మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. చాలా థ్యాంక్స్ అండి. అలాగే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సాల్మన్ గారు డిజర్ట్ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే, త్వరలోనే చేస్తామండి. రమ్య కేఎస్ గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బెస్బెల్లి బాత్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. సురేష్ బాబు గారు సూపర్ సిస్టర్, లవ్ యువర్ వీడియోస్. ఎవరినానా ప్రశస్తానా పేరు? ఇక్కడ కింద ఉందా? ఇది ఇక్కడ ఏమో అమ్మా, అంతే. ప్రశస్త ఇంకా అద్విత, మై డాటర్స్ నేమ్స్ చెప్పండి ఫ్రమ్ వేంపల్లి కడప. ఓహో, ఓకే సురేష్ బాబు గారు. సూపర్ సిస్, లవ్ యువర్ వీడియోస్. ప్రశస్త ఓకేనా అండి? ప్రశస్తనేగా, ప్రశస్త ఇంకా అద్విత వాళ్ళ డాటర్స్ అంట. ఓకే, వాళ్ళిద్దరికి హాయ్. ఇంకేంటి బేటది? త్రివేణి గడ్డం గారు ఫిష్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ఆంటీ. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పినవి చెయ్యట్లేమా? నేను చెప్పినవి చెయ్యట్లేదు. ఫిష్ బిర్యానీ చెయ్యమని కోరుకుంటున్నాను. ఎందుకు చేయట్లేమురా, చేస్తున్నాం. అలా ఏమీ లేదు. ఫిష్ బిర్యానీ త్వరలోనే చేస్తాము. అలా ఏం లేదు, చెయ్యట్లేమని అస్సలు అనుకోకు. ఎవరు అడిగినా ఏమీ కాదు, చేస్తున్నాం మేము. అట్లా ఏం అనుకోకండి, ఎవరైనా సరే అందరికీ చేస్తాము. అలా ఏమి అసలు తేడా ఏమీ లేదు. త్వరలోనే చేస్తాం ఫిష్ బిర్యానీ కూడా. ఇప్పుడు కంటిన్యూగా నాన్ వెజ్ తిన్నా, లేకపోతే కంటిన్యూగా చికెన్ తిన్న ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రెండ్స్. మాకు కూడా తినాలనిపించదు కదా, అందుకోసం మధ్యలో కొంచెం ఒక 4 వీడియోస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాము. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవాళ నాన్ వెజ్ చేసాము, మళ్ళీ రేపు నాన్ వెజ్ మళ్ళీ అంటే ఇబ్బంది కదా. చికెన్ బిర్యానీ అయినా సరే ఏదైనా చికెన్ ఐటమ్ అంటే వెజ్ చేసేసి మళ్ళీ ఒక 2-3 వీడియోస్ తర్వాత మళ్ళీ చేసేస్తాం చికెన్. ఎవరు ప్రసన్న లక్ష్మి గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. అలాగే జోస్న కదా, ఎస్ జోస్న మేడిపల్లి, అది అవతల ఉంది, అది రీడ్ మోర్ తీసినాం కదా. జోస్న మేడిపల్లి గారు హాయ్, గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అలాగే అరుణ శంకర్ మండి గారు హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు అమ్మ? మీరు మిర్యాలగూడలో ఎక్కడ ఉంటారు? అడ్రస్ చెప్పండి అమ్మ, ఎందుకంటే నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అమ్మ. మా ఆడపడుచు, మా బంధువులు చాలామంది మిర్యాలగూడెంలో ఉంటారు అమ్మ. వీడియో సూపర్, థ్యాంక్ యూ. కలవాలని ఉంది అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా. మేము మిర్యాలగూడెంలో రవీంద్రనగర్లో ఉంటాము. ఇంకా ఉన్నాయా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చెక్ చేద్దాం. ఉన్నాయి ఇంకా. బిల్లాలేజీ గారు హాయ్ అమ్మ, లైవ్లోకి ఎందుకు రావట్లేదు? అస్సలు కుదరట్లేదండి, ఏదో ఒక అడ్డు వస్తుంది, అందుకే కుదరట్లేదు. చేస్తాం, త్వరలోనే లైవ్ చేస్తాం. మాకు కూడా చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, కానీ అస్సలు కుదరట్లేదు. ట్రై చేద్దాం ఈసారి.
నెక్స్ట్ సండే వరకు ట్రై చేద్దాం. భూమయ్య లీలా గారు, హాయ్ అండి, నైస్ వీడియోస్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అపూర్వ రమశెట్టి, నైస్ వీడియో, థ్యాంక్ యూ. ప్రసన్న లక్ష్మి గారు, దోశ విత్ ఫిష్ కర్రీ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అయిపోయాయి ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు పనిష్మెంట్. ఇక్కడైతే ఖాళీ గ్లాస్ ఉంది, నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, బుర్ర పడవుతుంది, ఏమిస్తుందో తెలియదు నాకైతే. పనిష్మెంట్ నీది కదా తీసుకునేది. నాకు ఫస్ట్ చెప్పదు పనిష్మెంట్, నాకే సర్ప్రైజ్. చెప్పా, అసలు అయితే మాట్లాడుకొని చేస్తారు కదా, నాకు తెలియదు. ఇది వాటర్, వీళ్ళకి ముందే చెప్తే అదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అంటారు. అందుకే ఫ్రెండ్స్ చెప్పా. కలుపుకోవాలా, కారం కలుపుకోవాలా. ఇప్పుడు నేను ఓడిపోయాను అనుకో, మమ్మీ నువ్వు కారంతోనా, వద్దొద్దు, మమ్మీ నువ్వు వెళ్ళిపోయా, వద్దొద్దు అని అంటారు. వీళ్ళైతే ఏదైనా తినొచ్చు, నేను అనేసరికి కారమా నువ్వా వద్దొద్దు అంటాడు. అందుకని ముందు చెప్పట్లేదు. ఏం కలుపుకోవద్దు. ఇప్పుడు గ్లాస్లో వాటర్ పోసాను ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పెడుతున్నాను, చేతులు వాడకుండా వాటర్ తాగేసి. రెండు కాదు, తాగుతున్నాడు. వామ్మో, దేవుడా, ఇంకా వెళ్ళంటివి ఇవాళ వీడికి అర్థం కావట్లేదు, తాగేసిండు. నిన్న బిస్కెట్ తినేసిండు లాస్ట్ ఛాలెంజ్లో. పనిష్మెంట్ కూడా అయిపోయింది. వీటికి ఇంకేమి ఇవ్వాలి, ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. పచ్చి పచ్చి తినమనక, అలాంటివి వద్దు. గుడ్లు పచ్చి, గుడ్లు పచ్చి, వెజిటేబుల్స్ నేను తినలేను. ఛాలెంజ్ ఏమైనా ఇవ్వండి, చేస్తా. ఇలాంటివి సేమ్ లైక్ దిస్ ఎగ్జాంపుల్, అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పనిష్మెంట్ కూడా అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.